హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రణ ఛానల్. ఇవాళ పఫ్డ్ రైస్ ఎగ్ బుజ్జి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పఫ్డ్ రైస్ అంటే ఏదో కాదు, మరమరాలు, మూరీలు కూడా అంటారు. మూరీలో ఎగ్ బుర్జీ. ఈ మూరీలు తీసుకోవడం వల్ల మన డైలీ లైఫ్లో లైట్ వెయిట్గా ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా యూస్ అవుతుంది. ఎగ్స్ నార్మల్గా బాయిల్డ్ బుర్జీ ఆమ్లెట్లా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని మూరీలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్, టొమాటో, చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిక్చర్ని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసుకొని పైన లిడ్ పెట్టుకొని మంచిగా కుక్ అవనివ్వాలి. ఎగ్లో ప్రోటీన్ అండ్ కాల్షియం కంటెంట్ ఉండడం వల్ల మన డైలీ లైఫ్లో ఎగ్స్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మంచిగా కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఎగ్ బుర్జీ అనేది మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాత మరమరాలు కూడా మంచిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ, మరమరాలు ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. దీనిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మన డైలీ లైఫ్లో ఇలాంటి ఎగ్ బుర్జీ ట్రై చేయడం వల్ల వెయిట్ లాస్కి, మంచి ఫైబర్ కంటెంట్, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.